నెహెమ్యా పుస్తకంలో నుంచి కొన్ని విషయాలు చూసుకుందాము. నెహెమ్యా గ్రంథము మొదటి అధ్యాయం. అకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరపు కిస్లేపు మాసమున నేను మాషను కోటలో ఉండగా నా సహోదరులలో హననీ ఒకడు యూదులలో కొందరిని వచ్చిరి. చెరపట్టబడిన శేషములో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడుగగా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి ఆకాశమునందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఇక్కడ నెహెమ్యాకు ఉన్నటువంటి హృదయ రోదనను మనం చూస్తాం. నెహెమ్యాకు ఉన్నటువంటి హృదయ రోదన ఏమిటి అని అంటే, దేవుడు ఒక హీ హ్యాడ్ ఎ డ్రీమ్. ఆయనకు ఒక కళ ఉంది, ఆయనకు ఒక దర్శనం ఉంది. ఏంటి అని అంటే, తనకంటూ ఒక రాజ్యము ఆయన నిర్మించుకోవాలి, ప్రజలను తన పిల్లలుగా తన కుటుంబముగా చేసుకోవాలి అన్నటువంటి ఒక కోరిక, ఒక ఆశ. ఆ కోరికను అబ్రహాము అనే ఒక వ్యక్తి ద్వారా ఆయన మరి సర్వమానవాళిని రక్షించుకుని తన కుటుంబంలో భాగస్థులుగా చేసుకోవాలి అని, when he wanted to bless the entire world through Abraham and when he wanted to bring everybody back into the fold of his family, ఆయన ఆ విధంగా పనిచేసే సమయంలో మరి ఇస్రాయేలు అన్నటువంటి రాజ్యాన్ని నిర్మించాడు. దేవుని రాజ్య స్థాపన భౌతికంగా జరిపించుకుంటూ, దేవుని రాజ్య స్థాపన రాబోయే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రాజ్య స్థాపన ఎలా ఉంటుంది, ఆయన రాజ్యంలో ఉన్నటువంటి విలువలు ఎలా ఉంటాయి అని చెబుతూ, భిన్నత్వంలో లేకపోతే మీరు వేరు భిన్నమైనటువంటి వ్యక్తులైనప్పటికీ నా శరీరంలో భాగముగా ఒక అంగముగా ఉంటారు అని చెబుతూ ఆయన యొక్క సార్వత్రిక సంఘాన్ని చూపించడం కోసం ఒక రాజ్యముగా స్థిరపరచబడిన తర్వాత ఆ రాజ్యము వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి చర్యలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి పోకడల కారణంగా మరి ఈ లోకపు రాజ్యాలకు తల ఉంచాల్సి వస్తుంది. ఈ లోకపు రాజ్యాల చేత చెరపట్టబడాల్సి వస్తుంది. ఈ లోకపు రాజ్యాలు చెరపట్టబడినప్పుడు నెహెమ్యా కూడా చెరపట్టబడిన వారిలో ఒకరిగా వెళ్ళి మరి రాజుకు కప్ బేరర్గా లేకపోతే పానీయములు ఇచ్చేవాడిగా అక్కడ పనిచేసే పరిస్థితి. కప్ బేరర్ అనగానే అదేదో హౌస్ కీపింగ్ వ్యక్తో లేకపోతే సర్వరో అని అనుకుండేరు. కప్ బేరర్, రాజుకు కప్ బేరర్గా ఉండాలి అని అంటే అదొక చాలా ఉన్నతమైనటువంటి, లేకపోతే రాజు కోసం తన ప్రాణాలను సైతం తెగించి తను తాగేది తను తినేది ప్రతి ఒక్కటి ఈయన గుండా వెళ్ళాలి అని రాజు నమ్మే వ్యక్తిగా ఆయన ఎదగటం జరుగుతుంది. అలా ఎదగటం జరిగిన తర్వాత దేవుని రాజ్యము, దేవుడు ఎన్నుకున్నటువంటి రాజ్యం ఎలా ఉంది, నేనైతే ఈ బంధువాయిలో ఉన్నాను, నేనైతే ఈ బానిస బతుకులో నుంచి వచ్చి దేవుడు నన్ను ఉన్నత స్థాయిలో ఉంచాడు, కానీ నా తల్లిదండ్రులు పుట్టినటువంటి దేశం, నా సొంత అన్నదమ్ములు ఉన్నటువంటి దేశం ఎలా ఉంది అని వాకబు చేసినప్పుడు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, అయ్యా నువ్వేమో ఇక్కడ రాజు దగ్గర ఉన్నావు, నువ్వేమో ఫలానా రాజ్యంలో ఉన్నావు, కానీ దేవుని రాజ్యముగా పిలువబడింది, దేవుని రాజ్య భాగస్వామి అయినటువంటి నువ్వు తెలుసుకోవాలి. అదేంటి అని అంటే అది బీటలు బారుతుంది. దేవుని రాజ్యముగా ఎన్నుకున్నటువంటి మేము దాన్ని సంరక్షించుకోలేకపోయాము. దాని ద్వారములు విరిగిపోయాయి, దాని కోట మేడలు లేకపోతే దాని కోట గోడలు పడిపోయాయి, దాని యొక్క చుట్టుపక్కల ఉండేటటువంటి ఆ ప్రహరీ గోడ పడిపోయింది, భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది అని చెబుతూ ఆ దేవుని రాజ్యాన్ని నిర్మించేటటువంటి ప్రక్రియలో ఒక సింబల్గా మనకు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు కట్టుకున్నటువంటి సంఘాన్ని, దేవుడు నిర్మించినటువంటి ఈ సంఘాన్ని మరి గుంటనక్కల చేత చెరపట్టబడినటువంటి సంఘముగా, ఒక ఊరుగా లేకపోతే గుంటనక్కల చేత చెరపట్టబడినటువంటి ఒక ప్రాంతంగా ఈరోజు నేను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము మరి ఇదే బైబిల్ పట్టుకుని మన దగ్గరికి వచ్చి లేదు మీ యేసు ప్రభు దేవుడు కాదు అని మనల్ని హేళన చేసిన వారు మీకు తెలియకపోలేదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఛాలెంజ్ చేసి క్రైస్తవ సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం సాతానుడు చేశాడు. అదే ప్రయత్నము మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమయంలో కూడా యవనస్తులు, మీరు కూర్చున్నటువంటి మీరు, ఎంతోమంది లీడర్స్ మనకెందుకులే అనుకున్న సమయంలో మీరు యవన సహోదరుడా మీరు నిలబడ్డారు.
మీరు సంఘం కోసం పోరాడారు, మీరు సంఘ కోటలను నిలబెట్టారు, మీరు సంఘ ద్వారాలను నిలబెట్టారు. దేవుని రాజ్య స్థాపనను ఆగిపోనటువంటిది ఇది ఒక మహాప్రజ్వలమైనటువంటి ఒక మూవ్మెంట్ అని మళ్ళీ ఒకసారి చరిత్రకు తెలియజేశారు. ఇది దేవుని విజయంగా మీకు తెలియజేస్తున్నాను. అదే విషయాన్ని కొన్ని సంవత్సరాల క్రితం మరి ఈరోజు మనల్ని పరిపాలిస్తున్నటువంటి కొంతమంది ప్రజల యొక్క కుయుక్తి కారణంగా మనలో భిన్నాభిప్రాయాలు తీసుకుని రావాలి అని చెప్పి, మనల్ని విభజించి పాలించాలి అని చెప్పి గత కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో ఏ విధంగా అయితే విభజన జరుగుతూ పాలించడం జరుగుతూ వస్తుందో, మనకు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం జరుగుతూ వస్తుందో, మనము కలిస్తే ఎక్కడ వారి పెత్తనము పాడైపోతుందో అన్నటువంటి భయం కారణంగా శూద్రులైనటువంటి వారిని మరి మిగిలిన శూద్రుల పైన క్షత్రియులుగా తయారు చేసి వారి చేతికి ఖడ్గములు కత్తులిచ్చి ఏ విధంగా అయితే మరి సమాజంలో ఒక రకమైనటువంటి ఉద్రేకపూరిత వాతావరణం తీసుకొని వస్తున్నారో అదంతా మీకు తెలిసిన విషయమే. గత కొన్ని వేల సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. అయితే ఇప్పుడు మోడర్న్ వేలో జరుగుతూ ఉంది. దానికి సాంకేతిక నైపుణ్యం తోడైంది, దానికి వాక్చాతుర్యం తోడైంది, దానికి ప్రజలను మభ్యపెట్టడానికి కావలసినటువంటి అధికారం తోడైంది. అయితే ఒక విషయం నేను మీకు గుర్తు చేస్తాను. నేను మాటిమాటికి చెప్పే విషయమే, కొత్త విషయం ఏమీ కాదు. దేవుని రాజ్యాన్ని, దేవుని భావజాలాన్ని మరి తిప్పికొట్టాలి, దాన్ని నిర్వీర్యం చేయాలి అనే భావజాలాలు ఎన్నో వచ్చాయి. ఆ వచ్చిన ప్రతి భావజాలాన్ని కూడా దేవుడు తన రాజ్యపు భావజాలం చేత, దేవుని రాజ్యపు, క్రీస్తు రాజ్యపు భావజాలం చేత ఆయన నిర్వీర్యం చేయగల సమర్థుడు అని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 32వ వచనం, ఒక ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారముయు అయినదియు, దాని రొమ్ములు భుజములను వెండివియును, దాని ఉదరము తొడలుయు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనుపవియును, దాని పాదములలో ఒక భాగము ఇనుపదియు ఒక భాగము మట్టిదియు అయి ఉండెను అంటూ నెబుకద్నెజరు రాజుకు వచ్చినటువంటి ఆ దర్శనాన్ని మరి దానియేలు ముందుకొచ్చి ధైర్యంగా నిలబడి మాట్లాడుతూ చెప్తున్నాడు. నీకు రాజా ఇది కనిపించింది, నీకు రాజా మమ్మల్ని నిర్వీర్యం చేయమని చెప్తున్నారు కదా, బాగానే ఉంది, అది జరగబోతుంది, కానీ ఇప్పుడు జరిగేది చెప్తాను. ఏంటి అనంటే, రాజా ఆ రాజ్యములో భేదములుంటాయి. 41వ వచనం, పాదములను వ్రేళ్లును కొంత మట్టుకు కుమ్మరి మట్టిగాను కొంత మట్టుకు ఇనుపదిగాను ఇనుపదగినట్టుగాను తమరికి కనబడను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదతో కలిసినట్టుగా కనబడను గాని ఆ రాజ్యములో అలాగునుండును. ఆ రాజ్యము ఇనుము మంటి వలె బలము గలదయుండును. పాదములు వేళ్ళు కొంత మట్టుకు ఇనుపవిగాను కొంత మట్టుకు మట్టివిగాను ఉన్నట్లు ఆ రాజ్యము ఒక విషయంలో బలముగాను ఇంకొక విషయంలో నీరసముగాను ఉండును. ఇట్ లుక్స్ లైక్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్, బట్ దేర్ ఆర్ అదర్ వేస్ వేర్ ఇట్ ఈస్ వెరీ వీక్. It is strong in dividing people. It is strong in telling people that you are not equal. It is strong in telling people that you are born to worship me. It is strong to tell people that we are మేము పాలిస్తాం, మీరు అలా అణుచుకొని ఉండండి అని చెప్పటంలో చాలా శక్తి ఉంది. బట్ ఇట్ ఈస్ వీక్ ఇన్ యునైటింగ్ పీపుల్. ఇట్ ఈస్ వీక్ ఇన్ బ్రింగింగ్ పీపుల్ టుగెదర్. అందులో భేదములు ఉంటాయి, వారు కలిసినట్లుగానే ఉంటారు కానీ కలవరు అని చెప్పిన మాట ఆ రోజే మన దేవుని భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి దానియేలు చూశాడు. ఈ భావజాలం కేవలం భారతదేశంలోనే ఉంది అని నేను చెప్పట్లేదు. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే వివక్ష చూపిస్తూ ఉన్నారో, స్త్రీ పురుషుల మధ్య వివక్ష, రంగు మధ్య వివక్ష, ప్రాంతీయ వివక్ష, కుల వివక్ష, ఎక్కడెక్కడైతే వివక్ష అన్న పదం, ఎక్కడెక్కడైతే మనిషికి మధ్య వారు కలవకుండా చేయటానికి వాడే ప్రతి పాచిక, వారు వేసే ప్రతి దృక్పథము, ఆలోచన దేవుని రాజ్యానికి వ్యతిరేకమైన ఆలోచన, దేవుని భావజాలానికి వ్యతిరేకమైన భావజాలం అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఆ భావజాలాన్ని కూలగొట్టడానికి, ఆ భావజాలాన్ని తుత్తునీయులుగా చేయటానికి, ఆ భావజాలాన్ని నిలవటానికి, నీడలేకుండా చేయటానికి ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అనంటే అది నువ్వు నేను, దేవుని సంఘము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది ఏంటో ఇక్కడ దేవుని వాక్యం చెబుతా ఉంది. ఆ రాజ్యము అలా ఉన్నప్పుడు 44వ వచనం, ఒకరితో ఒకరు పొదగక ఉంటారు. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాను కాక మరి ఎవరికి చెందదు. ఆ రాజ్యమందు, లేకపోతే అది ముందు చెప్పిన రాజ్యములు అన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగములకు నిలుచును. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి
ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరి. ఇందువలన మహాదేవుడు ముందుగా జరగబోవు సంగతి రాజునకు తెలియజేయుచున్నాడు అని చెబుతూ 34వ వచనంలో, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్లు తమకు కనబడెను. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే కాగా వాటికి స్థలము ఎచ్చటా దొరకకుండా గాలికి కొట్టుకొని పోయెను. మనకు విరోధముగా, సమానత్వానికి విరోధముగా, దేవుని ప్రణాళికలో ఉన్న వారికి వినోదముగా, నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అని చెప్పే భావజాలానికి విరోధముగా ఉన్న ఏ భావజాలానికైనా ఇదే గతి పడుతుంది. గాలికి చెదరగొట్టిపోయే పొట్టులాగా మారుతుంది. ఇది దేవుని వాక్యం. దేవుని వాక్యమునకు మహిమ కలుగును గాక. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అనంటే, 11 సంవత్సరాలు నేను మధ్యప్రదేశ్లో ఉన్నాను. 11 సంవత్సరాలు మిషనరీ పరిచర్య చేసే సమయంలో నేను కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా పర్యటించి మరి దేవుని పరిచర్యను చేశాను. ముఖ్యంగా నీమచ్, మందసౌర్, ఖల్ఘాట్, దాని ఖర్గోన్, తర్వాత ఖండ్వా, ఆ తర్వాత రత్లాం లాంటి జిల్లాల్లో ఎక్కువగా నేను ఉంటూ నేను పరిచర్య చేస్తూ వచ్చాను. ఆ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలలో చాలా విషయాలు నేను మీకు చెప్పగలను. కానీ ముఖ్యంగా వనవాసులు, ఆదివాసులు అని చెప్పే వారి యొక్క దయనీయమైన పరిస్థితి, వారిని ఏ విధంగా మనుష్యుల కంటే నీచంగా చూస్తారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పగలను. కానీ వాటికంటే ఎక్కువ దయనీయమైన పరిస్థితిని నేను మీ ముందుకు ఈరోజు తీసుకొస్తాను. అది మీకు తెలిసి ఉండకపోవచ్చు, బహుశా ఇంతవరకు మీరు వినుండకపోవచ్చు, ఒకవేళ వినుండొచ్చు కూడా. ఈ కమ్యూనిటీ, ఈ సమాజం పేరు బాచడా అనే సమాజం, బేడియా అనే సమాజం. బాచడా లేకపోతే బేడియా అనే ఈ సమాజంలో తల్లి తనకు కూతురు పుట్టింది అని చెప్పి పండగ చేస్తుంది. తల్లి తనకు కూతురు పుట్టింది అని చెప్పి ఒక పెద్ద పండగ చేసి ప్రజలందరినీ పిలిచి భోజనాలు పెడుతుంది. అయ్యో, వీళ్ళకు కూతురు పుడితే ఎంత సంతోషం అనుకున్నాను. కానీ నిజమేంటి అనంటే, కూతురిని రాబోయే రోజుల్లో వ్యభిచారానికి ఇవ్వటానికి తయారు చేయటం కోసం ఆమె అలా పండుగ చేసింది అన్న విషయం తెలుసుకోవటానికి నాకు చాలా ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంటే దాన్ని కవర్ చేయటానికి కూడా ఒక మీడియా ముందుకు రాలేదు అనంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. కోట్లు పెట్టి మీడియాలు మనం సృష్టించుకుంటాం, కోట్లు పెట్టి న్యూస్ పేపర్లు సృష్టించుకుంటాం. కానీ మానవులకు అవసరమైనటువంటి, మానవులకు వ్యతిరేకంగా దేవుని స్వరూపంలో ఉన్నావు నువ్వు అని మానవుని గురించి దేవుడు చెప్తూ ఉంటే, ఆ మానవుడు దయనీయమైన పరిస్థితిలో ఉంటే వాడిని కవర్ చేయడానికి కూడా మీడియాకు వెన్నెముక లేని పరిస్థితిలో మనం ఉన్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. దే ఆర్ సో ఇన్సిగ్నిఫికెంట్, దే డోంట్ మ్యాటర్ టు యూ, దట్ ఈస్ ద రీజన్ యూ డోంట్ వాంట్ టు గో దేర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ న్యూస్ వేస్తే నాకు డబ్బులు ఏమొస్తాయి అని ఆలోచించే నీచమైన సంస్కృతిలో మనం బతుకుతున్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూసాం, అక్కడికి వచ్చి కన్యరికాలు చేస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పిల్లలు, 16 సంవత్సరాలు, 17 సంవత్సరాలు. ఒక అమ్మాయి, మేము వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే అమ్మాయిని అడిగాం, నీ వయసు ఎంత తల్లి అని అంటే, నా వయసు 13 సంవత్సరాలు అని చెప్పింది. నువ్వు ఎంతకాలంగా ఈ వృత్తిలో ఉన్నావు అని అంటే, 9 నెలలుగా ఉన్నాను అని చెప్పింది. అంటే ఒకవేళ ఆమె పుష్పవతి అయిన మొదటి రోజు నుంచి ఒకవేళ ఆమెను అలాంటి భయంకరమైనటువంటి వృత్తిలోకి తోసేశారేమో అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. ఈ దౌర్భాగ్యపు స్థితి ఉన్నప్పుడు మేమందరం కలిసి ఏం చేశాము అని అంటే, దగ్గరగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాం. అయ్యా, మీ ప్రాంతపు ప్రజలు, మీ వాళ్ళు, మీ సొంత జనాంగమయ్యా ఇలా అవుతున్నారు, మరి దీని గురించి మనం ఏం చేయగలం అని అడిగితే వాళ్ళు అన్నారు, వాళ్ళ కర్మ అన్నారు. వాళ్ళ అందుకే పుట్టారు అని చెప్పారు. వాళ్ళన్నారు వాళ్ళ కులవృత్తి అయ్యా, మధ్యలో నీకేంటి అని మమ్మల్ని ప్రశ్నించారు. అయ్యా, ఏదైనా ఒకటి చేయండి, రిలీఫ్ ఫండ్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఎయిడ్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు అంటారు, మా దగ్గర బడ్జెట్ లేదు అని అంటారు. ఒక మనిషి తన జీవితాన్ని జీవించడం కోసం ఒళ్ళమ్ముకొని చస్తూ ఉంటే పట్టెడు అన్నం పెట్టడానికి నీ దగ్గర బడ్జెట్ లేదా? అదే క్రైస్తవ మిషనరీలు ముందుకొచ్చి వాళ్ళ ఇళ్ళు అమ్ముకుని, వాళ్ళ ఊర్లు ఇడిచిపెట్టి, వాళ్ళ దేశాలు ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఊడిగాలు చేసి సేవ చేస్తే మత మార్పిడి అంటారా? ఇది దేవుని రాజ్య పని, దేవుని రాజ్యం పని ఇది. ఈ బాచడా కమ్యూనిటీలో ఉండే వారిని బయటికి తీసుకుని రావడము దేవుని సువార్త గురించినటువంటి పని. అందులో యేసుక్రీస్తును నమ్ముకుంటావా అన్న మాట కూడా ఉంటుంది, కానీ అది మాత్రమే సువార్త కాదు అని చెప్తున్నాను. నేను మాట్లాడే మాట కొంచెం మీకు కలవరం కలిగించి ఉండొచ్చు. క్రైస్తవ మిషనరీలు అదే చేశారు.
వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 250 సంవత్సరాలలో ఎంతమందికి వారు ఆసరాగా నిలబడి పైకి నిలబెట్టారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మేము అది కవర్ చేసిన 2-3 నెలలకే ఎన్డీటీవీ అక్కడికి వచ్చింది. మేము అది కవర్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్లో కొంతమంది బెల్జియం అలాగే నెదర్లాండ్స్ ప్రాంతంలో దీన్ని రోడ్డు మీద నడి రోడ్లో అందరూ చూస్తూ ఉండగా దీన్ని ఒక డాక్యుమెంటరీగా మేము చూపిస్తే మా స్నేహితులు అది తెలుసుకున్న ఎన్డీటీవీ వాళ్ళు వెళ్ళి దాన్ని కవర్ చేశారు. కవర్ చేసిన తర్వాత అక్కడ డేట్ కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. అది అలా జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అని అంటే, మనం కనుక ఒక స్టెప్ ముందుకేస్తే, ఇఫ్ వీ కెన్ టేక్ 1 స్టెప్ ఫార్వర్డ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ మై బ్రదర్. ఆ రోజు గవర్నమెంట్ వారు ఈరోజు మేమెళ్ళి అది చేశామని చెప్పుకోక్కర్లేదు, గవర్నమెంట్ వాళ్ళే చేశారు. కానీ అలా చేయటానికి కారణం ఎవడో ఒక క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హీఈస్ ఇన్సిగ్నిఫికెంట్. వాడు ప్రాముఖ్యం కాదు, వాడు వెనుక ఉన్న భావజాలం ప్రాముఖ్యం, వాడు వెనుక ఉన్నటువంటి ఆలోచన పద్ధతి ప్రాముఖ్యం. ఏంటా ఆలోచన అనంటే, ప్రతి మానవుడికి డిగ్నిటీ ప్రభువు ఇచ్చాడు. ప్రతి మానవుణ్ణి ఆయన సమానత్వంలో ఆయన చేశాడు. ప్రతి మానవునికి హక్కుంది. ఆ హక్కు ఇవ్వటానికి క్రైస్తవుడు ముందుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మన సువార్త. మనం చెప్పే సువార్త కేవలం మా మతం మారండి, కేవలం మా మతంలోకి రండి కాదు. మనం చెప్పే సువార్త ప్రజలకు డిగ్నిటీ ఇచ్చేది. మనం చెప్పే సువార్త ప్రజల కడుపుకు పట్టెడు అన్నం పెట్టేది. మనం చెప్పే సువార్త ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చేది. మనం చెప్పే సువార్త ప్రజలు ప్రతి కమ్యూనిటీలో ఉన్నవారు ఎదగటానికి అవసరమయ్యేది. మనం చెప్పే సువార్త స్త్రీలకు ఎంతకాలం అయిందండి మన దేశంలో స్త్రీలు ముందుకొచ్చి, ఇక్కడ నువ్వు పై వస్త్రం వేసుకోవాలా వద్దా అని కొట్లాడుకునే సమయంలో నా క్రైస్తవ మిషనరీలు, నాకు ముందు నడిచినటువంటి నా విశ్వాస యోధులు ముందుకొచ్చి మత ప్రాతిపదికన కాకుండా ప్రతి ఒక్కరిని, స్త్రీలను పురుషులను పక్కపక్కన కూర్చోబెట్టి చదువు చెప్పారు. అది మిషనరీ సేవ యొక్క ఘనత. నువ్వు పై వస్త్రం వేసుకోవాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో, ఈ స్త్రీని లోపలికి రానిచ్చాలా వద్దా అని మాట్లాడుకునే రోజుల్లో, నా దేవుణ్ణి ఈ స్త్రీ మరి నెల వచ్చింది కాబట్టి తాకకూడదు అని చెప్పే నీ రోజుల్లో పక్కన కూర్చోపెట్టి కాలేజ్ చదువులు చెప్పారు. అది క్రైస్తవ సేవ. ఈ క్రైస్తవ సేవ కారణంగానే ఈరోజు భారతదేశం ఏమైందో అది ఉంది. లేకపోతే మీరు చెప్పండి, ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ మన నుంచి విడిపోయింది? ఎందుకు మన నుంచి మరి సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు విడిపోయాయి? ఎందుకు మన నుంచి ఇప్పుడున్నటువంటి బలోచిస్తాన్ విడిపోయింది? ఎందుకు మన భూభాగం నుంచి నేపాల్ పక్కకు వెళ్ళిపోయింది? ఎందుకు మన భూభాగం నుంచి భూటాన్ పక్కకు వెళ్ళిపోయింది? ఎందుకు మన భూభాగం నుంచి ఈరోజు నార్త్ ఈస్ట్ పక్కకి వెళ్ళాలని ఆలోచిస్తుంది? ఎందుకు మన భూభాగం నుంచి కశ్మీర్ పక్కకి వెళ్ళాలని ఆలోచిస్తుంది? ఎందుకు శ్రీలంక ఒకప్పుడు మనదైనప్పుడు పక్కకి వెళ్ళిపోయింది? ఎందుకు ఇంతవరకు రంగూన్ ఒక దేశంగా మనలో ఒక భాగంగా ఈస్ట్ ఇండియా వాళ్ళు కలిపితే మనం పోగొట్టుకున్నాం? ఎందుకో తెలుసా? విభజించి పాలించే భేదములుండును అనే ఈ ఆలోచన పద్ధతి కారణంగా నేను గొప్పరా నీకంటే, నేను గొప్పరా నీకంటే, నేను గొప్పరా నీకంటే అని చెప్పుకుంటూ మన వాళ్ళను మనం విడదీసుకున్నాం. కాబట్టి విభజించు విభజించు విభజించు, సామదాన భేద దండోపాయాలు ఉపయోగించు అని చెప్పి లాస్ట్కు బొచ్చ చిక్కింది. ఇది మన బతుకు. మనం ఇప్పుడు ఏమంటున్నామంటే, భారతదేశాన్ని క్రైస్తవులు వచ్చి విడగొడుతున్నారు అంటున్నారు. ఈ కొంచెం సిగ్గుండాలి మాట్లాడటానికి. క్రైస్తవులు కలిపారు. క్రైస్తవులు భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ను కలిపారు. ఒకప్పుడు మొఘళ్ళు దాన్ని పక్కన వేరే దేశంగా చేస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన సమయంలో వారిని కలిపారు. క్రైస్తవులు ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధమే లేదు అసలు. అయినా కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా వచ్చినటువంటి మిషనరీలు సాంస్కృతికంగా వారిని ఏకం చేశారు. సాంస్కృతికంగా కశ్మీర్ను కలిపారు, సాంస్కృతికంగా బలోచ్ను కలిపారు, సాంస్కృతికంగా గిలిగిట్ను కలిపారు, సాంస్కృతికంగా మరి ఇప్పుడు వెలివేయబడుతున్నటువంటి రాష్ట్రాలుగా పిలువబడే నార్త్ ఈస్ట్ ఇండియాను కలిపారు, సాంస్కృతికంగా ఇప్పుడు విడిపోయినటువంటి బంగ్లాదేశ్ను కలిపారు. విడగొట్టింది మీరు. ఎందుకు? నేను నీకంటే గొప్ప అనే జాత్యాహంకారం కారణంగా. ఈ జాత్యాహంకారం, భేదములుండును అనే మాట బైబిల్లో ఆనాడే చెప్పారు. నువ్వు భేదాలు సృష్టిస్తూ ఉండు, ప్రజలను విడగొడుతూ ఉండు. నువ్వు సమానము, మనం ఒకటి అని చెప్పేవారు వస్తారు. వారి ముందు నువ్వు నిలవలేవు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1833లో మరి నరేన్ చెప్పినట్లుగా ఒక చార్టర్ రాశారు. అంతకు ముందు వరకు కూడా మరి క్రైస్తవ మిషనరీ సంస్థలు ఈ దేశంలో రాకుండా, మిషనరీ వ్యవస్థ ఇక్కడికి రాకుండా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అడ్డుకున్నారు.
ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏదో క్రైస్తవులు అని వీళ్ళు అంటున్నారు ఇప్పుడు. కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు క్రైస్తవ్యానికి వ్యతిరేకులు, ద్రోహులు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు క్రైస్తవ్యం ఇక్కడ రాకుండా ఆపినటువంటి వారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఈ దేశానికి క్రైస్తవ్యం వస్తే, ఒకవేళ వస్తే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు, ఒకవేళ వస్తే వాళ్ళు చదువుతారు, చదివితే మాకు వ్యతిరేకంగా పోరాడతారు అని భయం కలిగి వాళ్ళని ఇక్కడికి రానివ్వలేదు. ఆ సత్యం కూడా తెలియనటువంటి వారు. అయితే జీగన్బాల్క్ గారు 1673లోనే ఇక్కడికి వచ్చారు. 1715, 1717లో 2 స్కూల్స్ స్థాపించారు. అలా ఎడ్యుకేషనల్ ట్రస్ట్స్ వాళ్ళు ఎప్పుడు 1600 చిల్లరలోనే వాళ్ళు స్థాపించి 1700 చిల్లరలోనే ఇక్కడ మనకు స్కూల్స్ స్థాపించి, ఎక్కడ చెన్నై ప్రాంతంలో, అంటే ఇప్పుడున్నటువంటి తమిళనాడు ప్రాంతంలో మన కోసం సేవ చేస్తే, వాళ్ళేమో దేశానికి ద్రోహులు, మనల్ని విడగొట్టి దేశాన్ని విడగొట్టి చీల్చి తునాతునకలు చేసే ఈ భావజాలమేమో దేశభక్తులు. ఇంతకంటే గొప్ప జోక్ ఇంకొకటి ఉండదు. క్యాథలిక్ మిషనరీలు 1505లోనే వచ్చారు. విజయనగర సంస్థానాధీశులు వాళ్లకు లెటర్ రాసి, అయ్యా మీరు చెప్పే జ్ఞానం ఏదో బాగుందంట, దీనికి కావలసిన దాఖలాలు ఎవరికైనా కావాలి, ఎవిడెన్సెస్ కావాలి అని అంటే నన్ను అడగండి, నేను రిటర్న్ డాక్యుమెంట్స్ నేను మీకు ఇస్తాను. 1505లో వాళ్ళు వచ్చినప్పుడు 143 మంది మిషనరీస్ వాళ్ళు పిలుచుకొని విజయనగర సంస్థానంలో వాళ్ళు వచ్చి అక్కడ మాట్లాడి వాళ్ళతో సరే మేము చేస్తాము అని చెప్పి సౌత్ ఇండియా ప్రాంతం అప్పటికే మరి ఈ మిషనరీ పరిచర్య గురించి తెలుసుకున్నప్పుడు వారిని వ్యతిరేకించారు, మీరు రావద్దు అని చెప్పారు. వాస్కో డి గామా ఆ ప్రాంతంలో, గోవా ప్రాంతంలోనికి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా అక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు మరి సెయింట్ ఫ్రాన్సిస్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులను సజీవంగా ఇసుక దెబ్బల్లో తోడి వాళ్ళని పూడ్చిపెట్టేవాళ్ళు. ఎందుకు అనంటే ఆ కుష్ఠరోగిని తాకితే నాకు కుష్ఠరోగి వస్తుంది, వాడి కర్మకు వాడు చావాలి అని అన్నారు. నా కర్మను తల మీద వేసుకున్నాడు నా ప్రభు, ఎవరు గొప్ప అంటారు? నీ కర్మ కాదురా, నేనున్నా నీకోసం అని నా కోసం చనిపోయిన ప్రభు దగ్గరికి నేను వెళితే తప్పెలా అవుతుంది? నీ కర్మకు నువ్వు చావురా అని చెప్పి నన్ను వదిలేసిన వాడి దగ్గరికి నేను ఎందుకు వెళ్ళాలి అని తిరిగి ప్రశ్నించండి. ఇది క్రైస్తవ సువార్త. క్రైస్తవ సువార్త ఏంటి అని అంటే, ప్రతి ఒక్కడు వాడు కుష్ఠరోగైనా సరే వాడిని పూడ్చిపెడుతున్నారు, అది తప్పు. వాడికి బ్రతికే హక్కుంది, వాడు దేవుని స్వరూపంలో ఉన్నాడు, దేవుని పోలికలో వాడు చేయబడ్డాడు అని చెప్పినటువంటి భావజాలం క్రైస్తవ భావజాలం. మనం ఏం చేశాం ఈ దేశానికి అని ప్రశ్నించే వారికి ఈ మాట చెప్పండి. కుష్ఠరోగుల కోసం నువ్వు ఎప్పుడైనా నీ ఇల్లు తెరిచావా? కుష్ఠరోగుల కోసం ఇల్లొద్దు, నీళ్ళు ఇచ్చావా ఒక్క చెంబు? నా పెద్దలు వాళ్ళ కోసం జీవితాలు సమర్పించారు, నా పెద్దలు వాళ్ళ పుండ్లు కడిగారు, నా పెద్దలు వాళ్ళకు కట్లు కట్టారు, నా పెద్దలు వాళ్ళు ఉమ్మేస్తూ ఉంటే, వాళ్ళు కక్కుతూ ఉంటే చేత్తో పట్టుకున్నారయ్యా, నీ జన్మలో చేయగలవా నువ్వు అని అడగండి. క్రీస్తు ప్రేమకున్నటువంటి శక్తి అది. నిర్మించారు ఎవరైనా ఈ దేశాన్ని అని అంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దేశానికి ఎవరైనా పునాదులు వేశారు సమానత్వం పట్ల అనంటే అది మనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడదీశారు ఎవరైనా అనంటే ఈరోజు వస్తున్నటువంటి ఈ కాషాయ గుండాలు. విడదీసి విభజించి పాలించింది వీళ్ళు, కలిపింది సమానత్వం ఇచ్చింది మనం. 1542 నుంచి వచ్చినటువంటి జెస్యూట్ మిషనరీస్ గురించి మీకు సమయం దొరికినప్పుడు ఒకసారి చూడండి. ఇక్కడ డినామినేషనల్ లేకపోతే ఎవరు సరైన సంఘం ఎవరు సరైన సంఘం కాదు అన్న విషయం గురించి మాట్లాడుకోవటం లేదు. క్రైస్తవ భావజాలం ఉన్నవారు ఈ దేశానికి ఏం సేవ చేశారు అన్న విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ విషయాన్ని కనుక ఒకసారి చూసినట్లయితే గోవా ప్రాంతంలో జరిగినటువంటి సేవ, ఈ భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి ప్రింటింగ్ మెషిన్, నీకు బట్టలు వేసుకోవడం చేతగాని సమయంలో ప్రింటింగ్ మిషన్ ఇక్కడికి తీసుకొని వచ్చారు. ఎవరు? క్రైస్తవ మిషనరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మన తెలుగు ప్రాంతాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకొని నేను ముగిస్తాను. తెలుగు ప్రాంతాలలో ఇక్కడ మన ఊళ్ళలోనే రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉంటాయి. ఆ రేణుకా ఎల్లమ్మ గుళ్ళకు ఉన్నటువంటి కథ చెప్తాను. ఎందుకు ఈ రేణుకా ఎల్లమ్మ గుళ్ళు ఉన్నాయి, ఏంటి దీని కథ అన్నది. ఇది ఒక దళిత్ స్ట్రగుల్. ఇక్కడ నగ్నంగా ప్రజలు ఆరాధించేవారు. చంద్రగుట్టి అన్నటువంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది 1980లో. 1800 కాదు, 1986 గురించి మాట్లాడుతున్నాను. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిల్ ఒకటి వేశారు హైకోర్టులో. ఏమని వేశారు అని అంటే, ఇక్కడ ఏదైతే నగ్నంగా ఆరాధన చేస్తున్నారో ఫలానా ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళి జోగిని వ్యవస్థ గురించి మాట్లాడబోతున్నాను. వెళ్ళి ఏదైతే ఆరాధన చేస్తున్నారో అది తప్పు, అది దీనికి వ్యతిరేకము అని చెప్పినప్పుడు అప్పటికి ఈ పిల్ వేసింది
ఆమె కార్మికాయల్ గారు పనిచేసిన సమయంలోనే చాలా పాతకాలంలోనే పిల్లు వేశారు. అప్పుడున్నటువంటి గవర్నమెంట్ అంటే విక్టోరియా రాణి యొక్క గవర్నమెంట్, బ్రిటిష్ పాలన సమయంలోనే ఆ పిల్లు వేస్తే వాళ్ళు అన్నారు, అయ్యో మీరు పిల్లు వేస్తున్నారు, ఈ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా పిల్లు వేస్తే, అంటే నాచ్ అనే కమ్యూనిటీకి వ్యతిరేకంగా పిల్లు వేస్తే అది బ్రాహ్మణవాదానికి వ్యతిరేకంగా పిల్లు వేస్తున్నట్లు మీరు అని అడిగారు. వీరు వెళ్ళి అడిగారు, ఎందుకయ్యా మీ స్త్రీలు నగ్నంగా నాట్యం చేయడం మీకు ఎందుకు ఇష్టం? మీ స్త్రీలు అక్కడికి వెళ్ళి నగ్నంగా వాళ్ళ ముందు నాట్యం చేస్తూ ఉంటే మీకు ఏం అంత ఆనందం ఏంటి? అందులో గౌరవం ఏముంది అంటే వాళ్ళు చెప్పారు, ఇది మా సంస్కృతి అన్నారు. ఇది మా సంస్కృతి అన్నారు. బట్టలు తీసే సంస్కృతి నీదైతే నాకు బట్టలు ఇచ్చి గౌరవం ఇచ్చారయ్యా మా వాళ్ళు, ఎందుకు దేవుని రాజ్యం రాదనుకుంటాను నేను? తప్పకుండా వచ్చి తీరుతుంది, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీకు బట్టలు ఇవ్వకపోతే అది నీ సంస్కృత, నాకు బట్టలు కప్పితే నేను అమ్ముడిపోయినట్లా? ఇదెక్కడి న్యాయం? ఇదెక్కడి న్యాయం? బట్టలు లేకుండా నువ్వు డ్యాన్స్ వేయాలి, అది నీ కులం అని చెప్పింది ఈ వ్యవస్థ. నువ్వు బట్ట లేకుండా నేను చెప్పిన పద్యాలు వల్లించాలి అని చెప్పింది ఈ కులం. ఆ కులం ఈ రోజుకు కూడా మన మహబూబ్ నగర్ మరియు బీదర్ ప్రాంతాల నుంచి మహబూబ్ నగర్ వరకు కర్ణాటక ప్రాంతాలు మరియు మన తెలంగాణ ప్రాంతము బళ్ళారి వరకు కూడా ఈరోజు మన మధ్యలో కూడా ఆ సముదాయం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవులుగా నిలబడి అంటున్నారు, మేము దేవుని పిల్లలం, మేము బట్టలు ఇప్పుకొని నాట్యం చేసేవాళ్ళం కాదు అని చెప్తున్నారు. ఎందుకు అనంటే మన సహోదరుల యొక్క పూర్వీకులు అన్నారు, ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉండే బైబిల్ పట్టుకుని అన్నారు, ఇది వచ్చిందయ్యా మా చేతికి, మాకు అక్కర్లేదు డ్యాన్స్ అన్నారు. ఇది వచ్చిందయ్యా మా చేతికి, మీ కింద మేమేంది డ్యాన్స్ చేసేది అన్నారు. ఇది వచ్చింది మమ్మల్ని లిబరేట్ చేయటానికి, ఈ పుస్తకం మా చేతికి వచ్చింది, మేమేం ఖడ్గాలు పట్టుకొని యుద్ధాలు చేయము, మేమేం పెద్దగా జబ్బలు సరిచేదేవి లేదు, మాకు ఇదిగో ఈ గ్రంథం వచ్చింది, నల్ల పుస్తకం అని ఎగతాళి చేస్తున్నావు కదా, ఆ నల్ల పుస్తకం నాకు డిగ్నిటీనిచ్చింది, ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మాభిమానాన్ని ఇచ్చింది, ఆ నల్ల పుస్తకం నాకు ఆత్మగౌరవాన్ని నేర్పింది. ఈరోజు జోగులాంబ అని గొప్పగా మాట్లాడుతున్నావు, కానీ దాని వెనకున్నటువంటి ఒక పురాణం చెప్తాను చూడండి, భలే ఉంటుంది. మరి జమదగ్ని గారు, ఆయన భార్య ఉంటారు, ఆయనకు పరశురాముడు ఒక కుమారుడు, ఉన్న 3 కుమారుల్లో ఒకడు. జమదగ్ని గారి భార్య అయినటువంటి రేణుక గారు ప్రతిరోజు పోయి నీళ్లు తీసుకొని వచ్చి ఇచ్చేవారు. ఒకరోజు గంధర్వులు వస్తే వాళ్ళ మాయలో పడిపోయింది అని అనుకుని జమదగ్ని ఏమంటాడంటే, ఈ రేణుకను చంపేరా అని అంటాడు. 3 పిల్లల్లో ఒకడైనటువంటి పరశురాముడు, సరే నాన్న నేను చేస్తాను అని చెప్పి ఆమె తల నరికేస్తాడు. ఆమె తల నరికేసిన సమయంలో, సరే నా కొడుకు నా మాట విన్నాడు అని చెప్పి నేను నీకు వరాలు ఇస్తాను, చెప్పరా ఏం కావాలో అని అంటే, మా అమ్మ తిరిగి రావాలి అని అంటాడు. మీ అమ్మని తిరిగి రావాలి అని అంటే, మరి తలకాయ తీసుకొని వచ్చావు కదా, మొండెం ఏది అని అంటే, సరే నేను మొండెం తీసుకొని వచ్చిస్తాను నీకు అని చెప్పి ఒక శూద్రజాతి స్త్రీ, ఒక అస్పృశ్యురాలు, దాసులు, దస్యులు, మ్లేచ్చులు అని ఎవరినైతే పిలిచారో, నల్లగా ఉంటారు, ఇంత బండగా ఉంటారు అని ఎవరినైతే పిలిచారో, ఒక అమ్మాయి, ఒక స్త్రీ అక్కడ నీళ్లు పట్టుకుంటూ ఉంటే వెళ్ళి దాన్ని తల నరకరా అని అంటే తల నరికాడు. అదే ఈ ఎల్లమ్మ. ఆ తల నరికి తీసుకొని వచ్చి రేణుక తల తీసుకెళ్ళి ఆమెకు పెట్టి, ఆ సమయంలో ఆమె బట్టలు ఉన్నాయో లేదో కూడా తెలుసుకోకుండా ఆమె పరిగెట్టినప్పుడు రేణుక ఈ భూమి చీల్చబడి ఆమెను మింగేస్తుంది. అలా నగ్నంగా పరిగెడితే భూమి మమ్మల్ని తీసుకుంటుందిరా అని చెవులలో రింగులు తిరిగేట్లుగా కొన్ని వేల సంవత్సరాలు చెప్పారు. కాబట్టి బట్టలిప్పిపోయి మనము ఆరాధన చేస్తే మనము స్వీకరింపబడతాం అని నేర్పించారు. అది దీని వెనుకున్నటువంటి పుక్కిటి పురాణం. కానీ క్రైస్తవ మిషనరీలు ఏం చేశారు, నువ్వు దేవుని స్వరూపంలో ఉన్నావు అన్నారు, దేవుడు తన పోలికలో నిన్ను చేసుకున్నాడు అని చెప్పారు, నీకు బ్రతికే హక్కు ఉందని చెప్పారు, నువ్వు బట్టలు కట్టుకునే హక్కు ఉందని చెప్పారు, నువ్వు వాళ్ళ ముందు నాట్యం చేయక్కర్లేదు అని అన్నారు, వాళ్ళ ముందు నాట్యం చేసి నీ ఆత్మాభిమానం చంపుకోక్కర్లేదు అని అన్నారు, వారికి బట్టలు కప్పారు. అలాంటి దేవుడు వద్దు నాకని ఎందుకంటా నేను? తప్పకుండా కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని రాజ్య స్థాపన. దేవుని రాజ్య స్థాపన అంటే బైబిల్ పట్టుకొని 2-3 మాటలు చెప్పటం కాదు. దేవుని రాజ్య స్థాపన అంటే ఇలాంటి సోషల్ ఈవిల్స్కి వ్యతిరేకంగా పోరాడగలగటం. హామీ కార్మికాయలు లాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి ఈరోజు మన కోసం పోరాడారు. కాబట్టి మన స్త్రీలు పై వస్త్రం ధరించుకుంటున్నారు, మన స్త్రీలు సరిగ్గా బట్టలు కట్టుకుంటున్నారు. కేరళలో అదే ప్రాంతం, అదే వివక్ష. మదురై ప్రాంతంలో అదే వివక్ష. పై వస్త్రం ధరిస్తే చనులు కోసినటువంటి, స్తనాలు కోసినటువంటి చరిత్ర ఈ దేశంలో లేదా అని ప్రశ్నించండి. బట్టలు పొదియడం నీ సంస్కృతి అయితే బట్టలు కప్పడం మా సంస్కృతి. బట్టలు కప్పే సంస్కృతి తప్పు అయితే తప్పే చేస్తామని చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఈ జోగిని వ్యవస్థ అన్నది తమిళనాడులో దేవరాడియార్ అని పిలిచారు.
అలాగే ట్రావెన్కోర్ ప్రాంతంలో కుడిక్కార్లు అని పిలిచారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో దోగములు, సానిలు అని పిలిచారు. కన్నడ స్పీకింగ్ ప్రాంతంలో బసవిలు అని పిలిచారు. గోవా ప్రాంతంలో భావనిలు, భవినీలు అని పిలిచారు. మహారాష్ట్ర ప్రాంతంలో జోగతీలు, జోగితినీలు, జోగినీలు అని పిలిచారు. ఈ వ్యవస్థ ఆన్ పేపర్ మీద ఈరోజు లేదు, కానీ ఈ రోజుకు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఈ నల్ల పుస్తకం ఇంకా అందరి చేతిలోకి వెళ్ళలేదు. మా పితరులు ఏదో చేశారు అని చెప్పుకోవడం కోసం ఇండాలజీ ప్రోగ్రాం కాదు, మనం ఏం చేయాలి అన్నది ఆలోచించడం కోసం ఇండాలజీ ప్రోగ్రాం. ఈరోజు మనకు ఉన్నటువంటి అడ్వర్సరీస్ మనం చూస్తే, మనకు వ్యతిరేకంగా వస్తున్న భావజాలాలు చూస్తే, పొలిటికల్గా, ఆర్థికంగా అన్ని రంగాల్లోనూ మనల్ని కుదించేయాలి అన్నటువంటి ప్రణాళిక ఉంది, అది నిజం. కానీ మిషనరీ వ్యవస్థ ఈ దేశానికి వచ్చినప్పుడు అంతకంటే భయంకరంగా ఉండేది. అయినా కానీ వారు పోరాడారు, అయినా కానీ వారు ప్రాణాలు సైతం తెగించి పోరాడారు. కనుకనే ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, కనుకనే ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం, కనుకనే ఈరోజు దాన్ని ఏమంటారు, వెలివేయబడిన ప్రతి జాతి, శూద్ర జాతి అనండి, లేకపోతే అస్పృశ్యులనండి, లేకపోతే వనవాసులనండి, ఈ 3 తెగలకు సంబంధించిన ఎవరైనా సరే ఈరోజు చదువుకుని పైకి వస్తున్నారు, ఈరోజు రాజ్యాధికారం వైపుకు వెళుతున్నారు అని అంటే అది కేవలం మిషనరీ పరిచర్య యొక్క ప్రతిఫలం అని నేను మీకు తెలియజేస్తున్నాను. కొన్ని విషయాలు మాట్లాడి నేను ఒక నెక్స్ట్ ప్రోగ్రాంలోకి వెళ్తాం. బహుభాషా కోవిదుడు అని ఒక ఆయనకి పేరుండేది, తెలుగు ప్రేమి అని పేరుండేది. ఆయన నిఘంటువు రాశాడు. నిఘంటువు రాసిన తర్వాత ఏ గ్రామర్ ఆఫ్ ది తెలుగు లాంగ్వేజ్ అని రాశాడు 1857లో. ఆ తర్వాత ఏ డిక్షనరీ ఆఫ్ మిక్స్డ్ డైలెక్ట్స్ అండ్ ఫారిన్ వర్డ్స్ అని 1854 రాశాడు. ఆ తర్వాత ద తెలుగు రీడర్ అనే పుస్తకం రాశాడు. ఎ లిటిల్ లెక్సికన్ అన్నటువంటి ఇంకొక పుస్తకం 82లో రాశాడు. 53లో డైలాగ్స్ ఇన్ తెలుగు అని ఇంగ్లీష్ అనే పుస్తకం రాశాడు. ఆ తర్వాత 1852లో జిల్లా డిక్షనరీ అని రాశాడు. ఆ తర్వాత డెస్పిటేషన్స్ ఆన్ విలేజ్ బిజినెస్ అని 1855లో రాశాడు. అలా చెప్పుకుంటూ రాసుకుంటూ పోతే రాజుల యుద్ధములని, లోకం చేత వ్రాయబడిన శుభవర్తమానము అని, ఆ తర్వాత ఆంధ్ర గీర్వాణ చందము అని, తెలుగు ఆంగ్ల నిఘంటువు అని చెప్పి కొన్ని వందల పుస్తకాలు రాసి ఈరోజు గద్య భాగాలను మన చేతికి ఒక ఆయన అందించాడు. ఆయన ఎవరు అనంటే నా స్నేహితుడు ఇక్కడ నరసింహ ఉన్నాడు. నేను నరసింహ మా కుటుంబానికి సంబంధించి చెందిన వాళ్ళు కొంతమంది ఉన్నాం. మేము కడప జిల్లా నుంచి వస్తాం. 1850 ప్రాంతాలలో కడప జిల్లాకు కలెక్టర్గా ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ గారు. సిపి బ్రౌన్ గారు ఈరోజు నువ్వు నేను తెలుగులో న్యూస్ పేపర్ చదువుతున్నామంటే దానికి కారణం ఆయన. ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే విద్యావంతులు అని చెప్పుకున్నారో 1850కి ముందు, 1840కి ముందు, ఆ విద్యావంతులు తెలుగు భాషను మ్లేచ్ఛ భాషగా అభివర్ణించారు, తమిళ భాషను మ్లేచ్ఛ భాషగా అభివర్ణించారు, కన్నడ భాషను మ్లేచ్ఛ భాషగా అభివర్ణించారు, మలయాళ భాషను మ్లేచ్ఛ భాషగా అభివర్ణించారు. అది నీచమైన భాష అని చెప్పారు. దాని ఎందుకు రా అని అన్నారు. ఒకవేళ మాట్లాడితే సంస్కృత పదాలు కలిపినటువంటి పద్య రూపంలో మాట్లాడుకోవాలి అని చెప్పారు. అంతేకాని సామాన్య మానవులు మాట్లాడుకునే మాటలు వాటిని మరి బయట ప్రాంతంలో మాట్లాడుకోవచ్చు, కానీ అవి రాసేంత గొప్ప భాషలు ఏమీ కాదు అని చెప్పి నీ భాషను నా భాషను తొక్కేస్తే, సిపి బ్రౌన్ బయట నుంచి వచ్చిన వ్యక్తి రాస్తే కానీ మన చేతికి న్యూస్ పేపర్ రాలేదు. ఇది దేవుని రాజ్య సువార్త. దేవుని రాజ్యము అన్నది కేవలము ఆత్మలను రక్షించటం మాత్రమే అని అనుకుండేరు పొరపాటున. ఆ ఆత్మను రక్షించటానికి ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆ ఆత్మలు రక్షింపబడిన తరువాత కట్టేటటువంటి పని చాలా ఉంది. కేవలము మధ్యలో పని చేసేసి మధ్యలో వదిలేస్తే మిడిమిడిగానే మనం అంతరించిపోతాం అన్న విషయాన్ని గుర్తు చేయటం కోసం ఈ మాట చెప్తున్నాను. ఆయన 15 ఎకరాల భూమిని కడప జిల్లాలో తీసుకుని, కడప మా ఊర్లోనే తీసుకుని ఒక పెద్ద గ్రంథాలయాన్ని స్థాపించి ఆయన పేరట సిపి బ్రౌన్ గ్రంథాలయం అని అక్కడున్నటువంటి ప్రజలు ఆయన పేరట అది స్థాపించుకున్నారు. అది నువ్వు నేను సంఘము మర్చిపోయింది, సమాజం మర్చిపోలేదు. మన సంఘం మర్చిపోయింది. ఈయన ఎవరో తెలుసా? సిపి బ్రౌన్ గారు ఒక మిషనరీ కొడుకు. బెంగాల్ ప్రాంతంలో వీరు పరిచర్య చేసే సమయంలో ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా మరి ఈ రాయలసీమ ప్రాంతానికి ఆయన ట్రాన్స్ఫర్ చేయబడ్డాడు. రాయలసీమ ప్రాంతంలో ఉన్న భాషను, ఆ సంస్కృతిని, ఆ కల్చర్ను చూసి ప్రేమలో పడ్డాడు. ప్రేమలో పడి వాళ్ళని ప్రేమించి వారి కోసం తన జీవితాన్ని సమర్పించాడు. ఆయన కలెక్టర్గా ఉండి
మరి సుఖవంతమైన జీవితం జీవించాలి. ఆయన హీ వాజ్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్. ఆయన కలెక్టర్గా ఉండేవాడు. కానీ ఆయన కలెక్టర్ గిరిని మర్చిపోయి ఒక బ్రాహ్మణుడి యొక్క భార్య బ్రాహ్మణుడు చనిపోతే ఆ బ్రాహ్మణుడు తగిలేసి దగ్గర భార్యను తీసుకెళ్ళి తగిలేస్తున్నారు. ఆయన పరిగెట్టుకుంటూ వెళ్ళి తన కార్యాలయాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళి అది ఆపాడు. వివక్ష ఎవరు చూపిస్తున్నారు ఇప్పుడు? బ్రాహ్మణుడు తగిలేసినా పోరాడింది ఎవరు? బ్రాహ్మణవాదుల క్రైస్తవులు పోరాడారు. న్యాయము అందరికీ న్యాయమే అని నిలబడింది. న్యాయము అనేటటువంటి దేవుని రాజ్యం యొక్క సంకల్పాన్ని తీసుకుని వచ్చింది క్రైస్తవ మిషనరీలు. వారు కలెక్టర్ల రూపంలో ఉన్నా, వారు లార్డ్స్ రూపంలో ఉన్నా, వారు జనరల్స్ రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా వారు దేవుని యొక్క పరిచారకులుగా, దేవుని యొక్క పరిచర్య చేసేవారుగా మనం చూస్తాం. కాంట్రాస్ట్ ఏంటి? యూ పోర్ లెడ్ ఇన్ అవర్ ఇయర్స్ వెన్ వీ రెడ్ సంథింగ్. మేము చదువుకుంటే మేము చదువుకోకూడదని మా నాలుకలు నువ్వు కోసావు, నువ్వు చదువుకోరా అని చెప్పి నా కోసం గ్రంథాలయాలు కట్టాడు క్రైస్తవ మిషనరీ. నేను ఎందుకు వెళ్ళకూడదు అవతల వైపు? తిరిగి ప్రశ్నించండి. నువ్వు మంత్రం చదివితే నేను వింటేనేమో నాకు సీసం పోస్తావు, అవతల వాడు చదువుకోవటానికి నాకు ఈ నల్ల పుస్తకం ఇచ్చాడు, ఇది చాలు నాకు అంటున్నాను. ఇప్పుడు భయం వస్తుంది నీకు. ఈ పుస్తకం, ఈ భావజాలానికి ఉన్నటువంటి శక్తి, అది విమతములు సృష్టించే ఈ లోకంలో దాన్ని తుత్తునీయులుగా చేయగల చిన్న రాయి, ఏ మనుషుడి చేత తొలచబడినటువంటి చిన్న రాయి, అదే సంఘము అనే రాయి. ఇప్పుడు చెప్పండి, ఈ సిపి బ్రౌన్లు ఒకరితోనే అంతరించిపోదారా, లేకపోతే మనలో నుంచి ఇంకొక సిపి బ్రౌన్ లేయాలంటారా? డూ వీ నీడ్ మోర్ సిపి బ్రౌన్స్? ఆఫ్ కోర్స్ వీ నీడ్ మోర్ సిపి బ్రౌన్స్. We need more CP Browns so that they can come forward and establish the kingdom of God. So, కేవలము భాషలలో మాత్రమే కాదు, మిగిలిన చాలా రంగాలలో మన క్రైస్తవ మిషనరీలు పనిచేశారు. మీరు రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు, ముట్నూరి కృష్ణారావు గారు, కొండా వెంకటప్పయ్య పంతులు గారు, వీరందరూ కూడా పేరుకు ఇంకా హైందవ్యంలో ఉన్నామని చెప్పుకున్నప్పటికీ వారి జీవితాలలో క్రైస్తవ విలువలను పాటించిన వారు, క్రైస్తవ విలువలను పాటిస్తూ బ్రతికినటువంటి వారు, క్రైస్తవ ఇన్స్టిట్యూట్స్లో చదవటం కారణంగా గొప్ప గొప్ప లీడర్స్గా వారు అయ్యారు. వారి వెనుక క్రైస్తవ మిషనరీలు నిలబడి, వీరు ముందు నిలబడి చేస్తే ఇది బయట దేశం వాళ్ళు చేస్తున్నారు అని గ్యారంటీగా అంటారు కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి నాయకులను నిలబెట్టారు. నన్ను వెనక వేసేది నువ్వు, నన్ను ముందు పెట్టి ప్రోత్సహించేది మిషనరీలు. నేను ఎందుకు వాళ్ళతో వెళ్ళకూడదు అని తిరిగి ప్రశ్నించండి. ఎందుకు వెళ్ళకూడదు? ఇందులో పంతులు ఉన్నారు, ఇందులో నాయుడు ఉన్నాడు, ఇందులో రావు ఉన్నారు. వివక్ష ఏది? వివక్ష? ఏ వివక్ష లేదు. ఇక ఒక గవర్నర్ యొక్క పర్స్పెక్టివ్ చూడండి. ఆయన సర్ రివర్స్ థామ్సన్ ఏమంటున్నాడు అని అంటే, నా జడ్జిమెంట్ ప్రకారము క్రైస్తవ మిషనరీలు చేసినటువంటి పనితో గవర్నమెంట్ వారు పనిచేసినటువంటి దాన్ని కనుక పోల్చి చూస్తే వీళ్ళు చేసిన పని ప్యూర్ అన్సెల్ఫిష్ జీవన శైలి, ఏమాత్రము స్వార్థం లేనటువంటి జీవన శైలి తీసుకొని వచ్చి దే హ్యావ్ ఎక్సర్సైజ్డ్ పవర్ అండ్ ప్రొడ్యూస్డ్ రిజల్ట్స్ దట్ వర్డ్స్ కెనాట్ ఫుల్లీ డిస్క్రైబ్ అంటున్నారు. మన మాటలు చెప్పలేనటువంటి గొప్ప పనులు వాళ్ళు చేశారు అంటూ మన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన దాని గురించి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. 1870లో 138 ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కేవలం ఆంధ్ర మరియు మెడ్రాస్ ప్రెసిడెన్సీ గురించి మాట్లాడుతున్నాను. 1880లో 440, 1890లో 1473, అలా 1912కు వచ్చే వరకు, అంటే మదర్ తెరీసా గారు ఈ దేశానికి రాకముందే, మదర్ తెరీసా గారు పుట్టక ముందే 6559 ఇన్స్టిట్యూషన్స్ పెట్టి క్రైస్తవులు స్త్రీలను మరియు పురుషులను వారు లేవదీయగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడేమో మదర్ తెరీసా వచ్చి ఏమో చేసింది, మదర్ తెరీసా వచ్చింది ఏమో చేసి అనింది అని ఏడుస్తారు. ఆమె పుట్టక ముందు జరిగింది ఇది. 6559 ఇన్స్టిట్యూషన్స్ ఆమె పుట్టక ముందు కేవలం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మాత్రమే జరిగింది. ఆమె 1910లో పుట్టింది కదా మదర్ తెరీసా గారు. ఏ కమ్యూనిటీస్ ఇంపాక్ట్ అయ్యాయి? చాలామంది ఇది ఒక ఫ్యాషన్ వీళ్ళకి, అంటే రైస్ క్రిస్టియన్స్ అని ఉదయం నవీన్ అన్నాడు కదా, వీళ్ళకు ఒక ఫ్యాషన్. ఏమంటూ ఉంటారంటే, ఎవరైతే సామాజికంగా వెనకబడిన వారో వాళ్ళ దగ్గరికే వీళ్ళు వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు చూడండి, వెలమల దగ్గరికి వెళ్ళారు, కమ్మల దగ్గరికి వెళ్ళారు, కాపుల దగ్గర అంటే కాపులు రెడ్ల దగ్గరికి వెళ్ళారు, మాలలు, కోమిట్లు, తర్వాత కంసాలులు, మాదిగలు, ఎరుకలు, కోయలు, కాజీలు, గొల్లవాళ్ళు, రాజులు, లంబాడీలు, అలాగే బ్రాహ్మణులు కూడా.
కానీ టోటల్గా మరి లబ్ధి పొందిన వాళ్ళని చూస్తే ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంది? బ్రాహ్మణులదే ఉంది కదా. ఎవరిది? ఇక్కడ ఉన్నటువంటి వెలివేయబడిన తెగలన్నీ 2, 3, మిగిలినది లబ్ధి పొందేది నువ్వే, లబ్ధి పొందిన తర్వాత తిట్టేది నువ్వే. ఏ గిన్నెలో తింటావో అదే గిన్నెకు చిల్లేసేది నువ్వే. అది నీ సంస్కృతి. నా సంస్కృతి ఏంటంటే, నాకేం నేర్పారంటే వీళ్ళు, నువ్వు దేవునికి నమ్మకంగా బ్రతుకు అని నేర్పారు, సమాజానికి నమ్మకంగా బ్రతుకు అని నేర్పారు. అందుకనే స్త్రీలను గౌరవించడం నేర్చుకున్నాం, అందుకనే ప్రతి మానవుడిని గౌరవించడం నేర్చుకున్నాం, అందుకనే నువ్వు గోచి కట్టుకున్నా గౌరవించాం, ప్యాంట్ వేసుకున్నా గౌరవించాం, నువ్వు పై వస్త్రం వేసుకున్నా గౌరవించాం, వేసుకోకపోయినా గౌరవించాం. ఎందుకు అనంటే ఇదిగో ఈ 66 పుస్తకాలు ఉన్న బైబిల్ అలా చేయమని చెప్పింది. కాబట్టి నీకేం చెప్పింది? నీ సంస్కృతి ఏం చెప్పింది? నన్ను వెలివేయమని చెప్పింది, నన్ను బయట పెట్టమని చెప్పింది, నాకు చదువు చెప్పొద్దని చెప్పింది, నాకు అన్నం పెట్టొద్దని చెప్పింది, నాకు ఇంట్లోకి రానిచ్చుకోవద్దని చెప్పింది. ఈ రోజుకు కూడా మన మధ్యలో ఎమిగనూరు నుంచి మరి 4-5 మంది ఉన్నారు. క్రికెట్ ఆడుకుని వాళ్ళు దగ్గరున్న హోటల్కి వెళ్ళి నీళ్లు తాగుదాము అని అంటే వాళ్ళు అడుగుతారు, ఏంటోళ్ళరా మీరు అని అడుగుతారు. ఈరోజు ఇది 2018, మీరు వాళ్ళైతే ఈ గ్లాస్ కాదు ఆ గ్లాస్ అని చెప్తారు. ఇది నీ సంస్కృతి. నేను ఎందుకు వెళ్ళకూడదు? తిరిగి అడగండి, నేను ఎందుకు వెళ్ళకూడదు? వెళ్తాను. ఎందుకు? సమానత్వము దేవుడిచ్చాడు, నాకు సమానత్వం నువ్వు లేదంటున్నావు. కాబట్టి నీచ సంస్కృతిలో నేను ఉండను, నాకు గౌరవం ఇచ్చే సంస్కృతిలో నేను ఉంటాను. దే గేవ్ రెస్పెక్ట్ టు అస్, దే రెవల్యూషనరీలీ ట్రాన్స్ఫార్మ్డ్ మై సొసైటీ, దే ఎంకరేజ్డ్ రిలీజియస్ స్టేటస్. కన్వర్షన్స్ తర్వాత ఎవరైతే చదువుకున్నారో వాళ్లకు హయ్యర్ లెవెల్ పనులు వాళ్ళు ఇచ్చారు, విమెన్ ఎంపవర్మెంట్ చేశారు, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇచ్చారు. ఆర్ట్ కాలేజెస్ 22, నాన్ మిషనరీ 11. ఎప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ గురించి మాట్లాడుతున్నాను. సెకండరీ స్కూల్స్ 182, నాన్ మిషనరీ 208. సెకండరీ స్కూల్స్ ఫర్ గర్ల్స్ 135, గవర్నమెంట్ ఎన్ని? 13. అసలు ఉందా? 135 ఎక్కడ, 13 ఎక్కడ? ప్రైమరీ స్కూల్స్ ఫర్ బాయ్స్ 3016, ఇది మాత్రం ఉంది. అంటే స్త్రీలకు పురుషులకు ఉన్న వివక్ష చూపిస్తున్నాను. ప్రైమరీ స్కూల్స్ ఫర్ గర్ల్స్ 371, మిషనరీలు 200, నాన్ మిషనరీలు 281. ఇది మనం చేసినటువంటి పరిచర్య, మనం చేసినటువంటి సేవ. ఇది 4th క్వింకేనియల్ రివ్యూ ఫ్రమ్ 1887 to 98, 1901 నుంచి 2 వరకు ఉన్నటువంటి అంకెలు మాత్రమే. సో ఈ 4 లండన్ మిషనరీ పరిచర్య, చర్చ్ మిషనరీ సొసైటీ, వెస్లియన్ మిషన్, అలాగే సొసైటీ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ గాస్పల్ అండ్ ఫ్రీ చర్చ్ మిషన్ ఆఫ్ స్కాట్లాండ్, ఈ 5 సంస్థలు, ఇంకా మెథడిస్ట్ సంస్థలు ఉన్నాయి, అలాగే లూథరన్ సంస్థలు ఉన్నాయి, అలాగే మిగిలిన చాలా లూథరన్ సంస్థలు. అంటే ఇంత లండన్ మిషన్ నుంచి వచ్చిన వారు లూథరన్గా మారారు, లూథరన్గా ఉన్నవారు లండన్ మిషన్లో కలిసిపోయారు. ఇలాంటి చాలా పరిణామాల కారణంగా కొన్ని పేర్లు ఇక్కడ పెట్టలేదు. అయినప్పటికీ వీరందరూ చేసినటువంటి పరిచర్య, వీరందరూ చేసినటువంటి సేవ, వీరందరూ చేసినటువంటి ఆరాధన పని కారణంగా భారతదేశం ఈరోజు ఏదైతే ఉందో అలా ఉంది. మనకు ఈరోజు ఉదయం మాట్లాడినట్లుగా ద కెనల్ ఆఫ్ బ్యాప్టిజం, క్లవ్ గారు మరియు ఆర్థర్ కాటన్ గారు కలిసి చేసినటువంటి పని ఈరోజు మన ఆంధ్రదేశాన్ని అన్నపూర్ణగా పిలుస్తున్నారు. జస్ట్ బికాస్ ఆఫ్ దెమ్. మరి 1000 సంవత్సరాలు నువ్వు ఉండి ఏం చేశావు? 50 ఏళ్లలో వాళ్ళు ఎందుకు చేశారు? బికాస్ దే లవ్డ్ పీపుల్. ఎందుకు అనంటే ప్రజల పట్ల ప్రేమ, ఎందుకు అనంటే నిస్వార్థమైన సేవ, ఎందుకు అనంటే ప్రజలను ఉద్ధరించాలి, ప్రజలు ముందుకెళ్ళాలి, ప్రజలు బలపడాలి, దేవుని రాజ్యము స్థాపించబడాలి. ఒకప్పుడు స్టూవర్ట్పురం అంటే భయం. ఒకప్పుడు ఆ ప్రాంతానికి వెళితే రాత్రి 6 కాదు కదా, సాయంత్రం 5 కాదు కదా, మిట్ట మధ్యాహ్నం వెళ్ళాలంటే భయం. ఈరోజు అది సాల్వేషన్ ఆర్మీ వారి కారణంగా ఇట్ బికేమ్ ఈ స్టూవర్ట్పురం, ఒక్క స్టూవర్ట్ దొరగారి కారణంగా. అక్కడ ఉన్నటువంటి సముదాయం దొంగతనం చేసే సముదాయం. టైగర్ నాగేశ్వరరావు గారు అని అంటే భయం ఒక్కొక్కరికి. ఇందిరాగాంధీ కూడా అప్పుడు ఏదో ఇది ఆర్డినెన్స్ జారీ చేసిందంట ఆయన పట్టుకోమని. నాకు తెలియదు అది నిజమో కాదో, ఇట్ ఈస్ జస్ట్ హియర్సే, ఐ డోంట్ నో, ఐ నెవర్ రెడ్ ఇట్. కానీ ఈరోజు చూస్తే స్టూవర్ట్పురం అలా లేదుగా. దానికి కారణం ఏంటి?
మరి భారతదేశానికి నువ్వేం చేశావు అని అడిగినప్పుడు ఆ దొంగతనంలో ఉన్నటువంటి ఆ సముదాయం కోసం నువ్వేం చేశావు? అక్కడికి వెళ్ళి రక్తం కార్చింది ఎవరు? అక్కడికి వెళ్ళి వాళ్ళ కోసం పోరాడింది ఎవరు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. స్త్రీలను, సంఘంలో ఉన్నటువంటి స్త్రీలను కలిపారు, నాయకత్వం ఇచ్చారు. కాబట్టే స్త్రీలు ఈరోజు బయటకు వస్తున్నారు. మన దేశంలో ఈ రోజుకు కూడా నువ్వు మడిగట్టుకొని మూల కూర్చోవాలి అని చెప్పే సముదాయాలు లేవా? ఈరోజు ఎందుకని మన స్త్రీలు ముందంజలో ఉండి అన్ని విషయాల్లోనూ పోరాడుతున్నారు, అన్ని విషయాల్లోనూ ముందుకొస్తున్నారు? మన మధ్యలో సత్యఝరి అనే ఈ పుస్తకం చూడండి. వాస్తవాల విపులీకరణ, ఈర్ష్య, అసూయల స్వార్థ వికృత మతోన్మాద ముసుగు చీల్చిన ప్రభు సత్య జ్ఞాన ప్రేమ తత్వము. ఇది రాసింది ఒక స్త్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మధ్యలో హేమలత ఆంటీ గారు ఉన్నారు. ఆమె ఒక్కసారి లేచి నిలబడినట్లయితే. మరి మీ అందరికీ ప్రభు నామంలో వందనాలండి. నేనేదో బుక్ ప్రమోషన్ కోసం వచ్చానని మాత్రం అనుకోవద్దండి. ఇప్పటిదాకా పొద్దున్నుంచి నేను ఒక 11 తర్వాత ఎంటర్ అయినట్టున్నాను. ఇప్పటిదాకా నేను విన్న మాటలు అన్నీ కూడా ఆంథ్రోపాలజీ సబ్జెక్టుకి సంబంధించినవి. ఎంత సంతోషంగా ఉందంటే, నేను వచ్చి ఆంథ్రోపాలజీ స్టూడెంట్ని, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో నా సబ్జెక్ట్ కాన్ఫరెన్స్కి వెళ్ళినట్టుంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆంటీ. ఈవెన్ అమ్మాయి పేరేంటి? దినీత. థ్యాంక్ యూ. చాలా వర్క్ చేశారు ఆవిడ. మన ఇంటింటికి వెళ్ళి మనిషి నుంచి డేటా కలెక్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ సో ఈజీ. ఎందుకంటే నేను ఆంథ్రోపాలజీలో పిహెచ్డి చేశాను. యాక్చువల్లీ నేను హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. స్టిల్ మా ఫ్యామిలీలో అందరు హిందూసే ఉన్నారు. ఇందాక అడిగారు ఎవరో ఇంకా మారలేదా అని. మారకపోతే నన్ను ఇంతవరకు రానిస్తారా? మారామో చెప్పుకోలేరు. అది ఇప్పటి వరకు ప్రవీణ్ చాలా క్వశ్చన్స్ వేశాడు, ఇది అడగండి అని. ఏం అడిగినా ఏం లాభం ఉండదు. ఎందుకంటే ముంతలో పులిసిపోయిన పెరుగుంటే ముంతకేం తెలుస్తుంది కదా, దానికి తెలీదు. ఆ పెరుగు పక్కనున్న వాడికి దాంట్లో నుంచి వచ్చే స్మెల్ బట్టి వీడికి తెలుస్తుంది. ఈరోజు ప్రతి క్రిస్టియన్ని ఎంత అవాకులు చవాకులు మాట్లాడుతున్నారో మనందరికీ తెలుసు. ఈవెన్తో కొన్ని వందల పుస్తకాలు కూడా అలాంటివి వచ్చాయి. 2016లో అలాంటి బుక్ ఒకటి, ఒక ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్, మా రిలేటివ్ అతను, వీళ్ళ కడపే లాయరు శరత్ చంద్రారెడ్డి గారు అని నా దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చారు. ఆ బుక్ చూసినప్పుడు నేను చాలా విపరీతంగా మూవ్ అయిపోయా. నాకు అలా తిట్టుకుంటూ పుస్తకాలు రాసుకుంటారని తెలియదు అసలు. ఆ బుక్ ద్వారా నేను బయట రావడం జరిగింది. అప్పటి వరకు నేను ఇల్లు వదిలి ఎప్పుడు బయట వచ్చేదాన్ని కాదు, అంత ఇష్టం ఉండేది కాదు నాకు. ఇది క్రైస్తవం అని అరింధమ అనే ఒక పెద్ద చవటాయి రాసిన బుక్ అన్నమాట అది. సో ఆ చవటాయికి కేవలం ఆన్సర్గానే నేను ఆ పుస్తకం రాయలేదు. ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి అనేకమైన అంశాలు అందులో నేను చేర్చాను. ఇంకా డైరెక్ట్గా ఇవ్వాల్సినప్పుడు ఇంజెక్షన్స్ ఇవ్వడము జరిగింది. ఇండైరెక్ట్ ఆపరేషన్స్ చేయాలన్నప్పుడు అది చేయడము జరిగింది. ఎందుకంటే ఒక డాక్టర్ ఉంటాడండి, ఓపీలోకి పేషెంట్ వచ్చినప్పుడు ఎలా మాట్లాడతాడు, ఏం బాబు నీకు హెల్త్ ఎలా ఉంది, అదే సరే రేపు పొద్దున్నే నా నర్సింగ్ హోమ్లో వచ్చి జాయిన్ అవ్వు అంటాడు. జాయిన్ అయిన తర్వాత ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్తాడు. అప్పుడు ఎలా ఉంటాడు ఆయన? వేరే డ్రెస్ వేసుకుని సర్జికల్ ఎక్విప్మెంట్ పెట్టుకుని రెడీగా ఉంటాడు. ఏమేమి కొయ్యాలో ఏమేమి తీయాలో చేస్తాడు. ఆ వేషం నేను అందులో వేయాల్సి వచ్చింది. మా ఆయన ఒకటే అడిగారు, అమ్మ ఏదో రాస్తున్నావు, ఒక ఉద్గ్రంథం, నువ్వేదో రాసుకో, కానీ అవతల తిట్టుకున్నారా అమ్మా అన్నాడు.
వాడు అన్నీ తిట్టాడండి, నేను తిట్టుకుని ఏం రాస్తాను? వాడు 434 పేజీల్లో 85,000 పదాలు ఉన్నాయి, 85,000 తిట్లు తిట్టాడు. నేను తిట్టుకొని ఎట్లా రాస్తాను? కొంచెం కొంచెం అక్కడక్కడ తిడుతున్నాను అన్న. ఏమో చూసుకోండి. సరే చూసుకోవడానికి ఇంకొక ఆయన ఉన్నాడులే అని చెప్పాను. ఎవరు? ప్రవీణ్ కాదండి బాబు, యేసు ప్రభు. 2016లో నన్ను 60 సంవత్సరాల వయసులో పిలుచుకున్న దేవుడికి తెలీదా నన్ను ఎలా చూసుకోవాలో? తెలీదా? నాకు పని ఇచ్చిన దేవుడు 60 ఏళ్ళలో ఎవడన్నా పని ఇస్తాడా? అమ్మ నువ్వు కదలలేవు, లేవలేవు, కూర్చోబోమ్మా అంటారు కదా. కానీ నా దేవుడు నా మీద ఎంత నమ్మకం చూడండి. 60 సంవత్సరాల్లో నన్ను పిలిచాడు పనికి. ఒకసారి క్లాప్స్ కొడితే ఏం పోయింది? థ్యాంక్ యూ. అంటే నా ఉద్దేశం ఏంటంటే, 100 పుస్తకాలు నెగిటివ్గా వచ్చాయి. క్రైస్తవులు ఎవరు ఆన్సర్లు రాయలేదా అంటే రాశారు. పండిత్ సిహెచ్ ఫ్రాన్సిస్ గారు ఆల్మోస్ట్ మోర్ దాన్ 10 బుక్స్కి రాశారు. కానీ ఆయన పేరు కూడా తెలిసినట్ల చాలామందికి. బిబు కూడా ఫర్ 2 బుక్స్ ఐ థింక్ రాశాడు. ఇప్పుడు నేను రాశాను. రోషము అభిమానం మాకేనా? కనీసం చదవడానికి కూడా మీకు ఓపిక లేదా? రాసింది ఎవరి కోసం? మీకోసమే కదా. రోషం వచ్చి 900 పేజీలు 2 సంవత్సరాలు రాయాలా నేను? కమ్యూనిటీ కోసమే రాసింది ఇది. సో ఏదో బుక్ ప్రమోషన్ కోసం ఆంటీ వచ్చారని అనుకోవద్దండి. మాకు కూడా ఏజ్ అయ్యింది కదా, యంగ్ బ్లడ్ అవసరం. మీకు ఎలాగో మా దగ్గర నుంచి ఏం కావాలనుకుంటున్నారో నాకు తెలీదు. అంటే మేమేమైనా పనికొస్తాం అనుకుంటున్నారో లేదో నాకు తెలీదు. కానీ మీరు మాత్రం మాకు ఏదో బ్లడ్ మార్చినట్టుంది, నాకు ట్రాన్స్ఫ్యూషన్ లాగా. ఐఎమ్ సో హ్యాపీ టు బి హియర్. ఎస్పెషలీ జెనిటా, పొద్దున్నుంచి మీరు మీ వర్క్ ప్రోగ్రాంలో ఆడవాళ్ళకి చాలా తక్కువ ఇచ్చినట్టున్నారు స్పేస్. లేదా అంటే మీరున్నారు, నేనేదో మధ్యలో దూరినట్టున్నాను. మీ 5 నిమిషాలు మాది మొత్తం పక్కకి వెళ్ళిపోయిందంటే. థ్యాంక్స్ అండి. ఇంకోసారి ఒక ఫుల్ సెషన్ లాక్కుంటాను నేను ప్రవీణ్ దగ్గర నుంచి. ఆంటీని పిలిచాము, ఆంటీ రానన్నారు, లాస్ట్ మినిట్లో వచ్చారు, అది తేడా. అంటే కొంచెం ఎక్కగలనా అని ఆలోచించా. పొద్దున్నే రైల్వే స్టేషన్లో కొంచెం కాలు బెణికింది. తర్వాత అనిపించింది, అరే ఈ కాలు బెణికిందని నేను పైకి వెళ్ళకపోతే దేవుడు నన్ను పిలిచింది ఎందుకు అనుకొని మళ్ళీ ఎక్కా. థ్యాంక్స్ అండి. నవ్వారు, బాగానే ఉంది. బుక్ చదవండి, మా రోషాన్ని మీరు కూడా పంచుకోండి. అడగండి అడగండి అన్నారు. అడగడానికి మరి మెటీరియల్ వద్దా? ఆ మెటీరియలే అందులో ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.